హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గ్రూప్ సి ఉద్యోగాలకి అధికారికంగా గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్లోనే మీకు అప్ టు 45,000 వరకు శాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. 15th మే లోపు ఈ యొక్క వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవాలి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ నోటిఫికేషన్ కూడా ఇంకా ఎవరికి తెలియదు. సో చాలా తక్కువ కాంపిటీషన్తో మీరు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలనుకుంటే మాత్రం ఇదే మీకు ఒక బెస్ట్ ఛాన్స్. ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్, ఇప్పుడు వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి లోయర్ డివిజన్ క్లర్క్ అలాగే ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి ఒక పర్మనెంట్ ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఇవన్నీ కూడా మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జాబ్స్ అనమాట. సో వీటికి సంబంధించి ఎవరు అప్లై చేయొచ్చు అంటే ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా మీరు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ నోటిఫికేషన్ అనేది సాటర్డే రోజు అయితే వచ్చింది. ఆ డేట్ నుంచి మనకి అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉంటుంది. మనకి ఎగ్జాక్ట్గా 15th మే వరకు కూడా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. సో ముందుగా మన ఇక్కడ పోస్టుల వారిగా యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, సాలరీ డీటెయిల్స్ చూద్దాము. సో ఎంటీఎస్ ఉద్యోగాలకైతే మనకి లెవెల్ 1 ప్రకారం మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 35,000 వరకు సాలరీ వస్తుంది. జస్ట్ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు ఎంటీఎస్ వేకెన్సీస్కి. లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించేమో 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 27 years ఆఫ్ ఏజ్ ఉండాలి. దాంతోపాటు మీకు క్యాస్ట్ వరకు ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఎల్డీసీ క్లర్క్ ఉద్యోగాలకైతే లెవెల్ 2 ప్రకారం మీకు 45,000 వరకు సాలరీ వస్తుంది. ఎంటీఎస్కి అయితేనేమో 18 నుంచి 25 years వరకు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు క్యాస్ట్ వరకు ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. అయితే ఎల్డీసీ క్లర్క్ ఉద్యోగాలకి మనకి సెలక్షన్లో భాగంగా రిటర్న్ టెస్ట్తో పాటు స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. అందుకే మీకు స్టార్టింగ్లో చెప్పాను 2 ఎగ్జామ్స్ అనేవి ఉండవు అని చెప్పేసి. ఒకే ఒక చిన్న స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. మీకు రిటర్న్ టెస్ట్ తర్వాత ఈ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇది స్కిల్ టెస్ట్ అనేది మనకి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే మీకు కండక్ట్ అనేది చేస్తారనమాట. ఈ లోయర్ డివిజన్ క్లర్క్కి సెలెక్ట్ అయినట్లయితే మీరు క్లరికల్ డ్యూటీస్ అనేవి మీరు చేయాల్సి ఉంటుంది. లైక్ సిస్టమ్ వర్క్ ఉంటుంది. మోస్ట్లీ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సెలెక్ట్ అయితే అన్ని రకాల పనులు లైక్ మనకి అటెండర్ లెవెల్ డ్యూటీస్ అన్ని కూడా మీరు అక్కడ ఆఫీస్లో పర్ఫామ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. సో వీటికి సంబంధించి మనకి సెలక్షన్లో భాగంగా ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసిన క్యాండిడేట్స్ని 1:25 రేషియోలో అంటే ఒక పోస్ట్కి 25 మందిని చొప్పున అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అనేది చేస్తారనమాట. సో దాని తర్వాత మీకు ఇక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ వచ్చేసి 2 hours అయితే ఉంటుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు చూడండి. సో మనకి ఎగ్జామినేషన్ కూడా రెగ్యులర్గా మనకు ఉండేటువంటి ఏదైతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుందో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలాగే జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ ఇదే టాపిక్స్ నుంచి మీకు ప్రతి సెక్షన్ నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారు. 100 మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. మీకు సిలబస్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. కావాలంటే మీరు సిలబస్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇక ఎగ్జామ్ అనేది క్లియర్ చేస్తే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎంటీఎస్కి అయితే మీకు ఎటువంటి స్కిల్ టెస్ట్ అనేది ఉండదు. కేవలం ఎల్డీసీ క్లర్క్ జాబ్స్కి సంబంధించి మాత్రమే మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ అనేది చేస్తారనమాట. సో దీనికి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి అంటే ఈ జాబ్స్కి మనము ఏ విధంగా అప్లై చేయాలి అంటే వాళ్ళు ఇదే నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫార్మాట్ అనేది ఇచ్చారనమాట. సో ఈ అప్లికేషన్ ఫార్మాట్ ఉంది కదా, ఇది మనము A4 సైజ్ ఫార్మాట్లో MS వర్డ్లో టైప్ చేయించుకొని ప్రింట్ తీసుకున్న తర్వాత దీంతో పాటు
మిగతా ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసేసి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీరు సిగ్నేచర్ అనేది పెట్టేసేసి వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి మనము అప్లికేషన్స్ అనేవి పంపాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు, కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఒక రిక్రూట్మెంట్కి ఫ్రీగానే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు అప్లై చేసేటప్పుడు ఇక్కడ మనకి ఏదైతే అడ్రస్ ఇచ్చారో, సో మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అడ్రస్ ఉంది కదా, ఇక్కడ బోల్డ్ లెటర్స్లో ద ఆఫీస్ ఇన్ఛార్జ్ సివిలియన్ రిక్రూట్మెంట్ సెల్ నేవల్ షిప్ రిపేర్ యార్డ్ అని చెప్పేసి ఉంది కదా. ఈ యొక్క అడ్రస్కి మనము అప్లికేషన్ అనేది మనము పోస్ట్ త్రూగా అయితే పంపించాలి. రిజిస్టర్డ్ స్పీడ్ పోస్ట్ ద్వారా లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మనము అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క జిరాక్స్ కాపీస్ పైన మీరు మీ సిగ్నేచర్ అనేది ఉండే విధంగా చూసుకోండి. అలాగే మీరు దీనికి సంబంధించి సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ అన్నీ కూడా మనకి ప్రాపర్గా ఇచ్చారు, ఏమేమి పంపించాలనేది. సో అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు, అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో మన ఇక్కడ నోటిఫికేషన్లో కూడా వాళ్ళే ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి జనరల్ సెంట్రల్ సర్వీస్కి సంబంధించి గ్రూప్ సి పోస్ట్ అని చెప్పేసి కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. అయితే ఒక జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీకు డీటెయిల్డ్గా అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్ వీడియో చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు మాకు అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో ఈ అప్లికేషన్ ఫార్మాట్ ఇచ్చారు కదా, దీన్ని మనము ప్రింట్ తీసుకోవాలి, మనము రెడీ చేసుకొని. సో దాని తర్వాత ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్న పోస్ట్ నేమ్ అనేది రాయాలి. మొత్తం కూడా కంప్లీట్గా మీరు ఓన్గా మీ యొక్క హ్యాండ్ రైటింగ్ తోటి క్యాపిటల్ లెటర్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీని మీద మీరు ఫోటో అనేది అతికించేసి దాని మీద మీ సిగ్నేచర్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్న పోస్ట్ నేమ్ అండ్ మీ యొక్క నేము, తర్వాత మీ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్, తర్వాత మీ యొక్క నేషనాలిటీ ఏంటి, తర్వాత జెండర్ ఏంటి, రిలీజియన్ అండ్ మీ యొక్క అడ్రస్ ఏంటి, తర్వాత ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ కూడా పెట్టాలి. సో ఈ విధంగా మీరు అన్ని డీటెయిల్స్ అనేవి అప్లికేషన్ ఫామ్లో రాసేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు సో మీరు మీ ప్రతి ఏదైతే డీటెయిల్స్ ఇస్తున్నారో దానికి రెలవెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా మీ సిగ్నేచర్ అనేది పెట్టేసేసి వాళ్ళకి అప్లికేషన్ అనేది మనకి వాళ్ళు ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఇక్కడ, సో ఆ అడ్రస్కి మనము పోస్ట్ త్రూగా అయితే పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి క్లియర్ అడ్రస్ ఇచ్చారు నోటిఫికేషన్లో, మీరు చెక్ చేసుకోండి. అన్నీ మనము ప్రాపర్గా చెక్ చేసుకుని అప్లై అయితే చేయాలి. సో ఒకటే సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. దాని తర్వాత మీకు డైరెక్ట్గా పోస్ట్ని బట్టి మీకు ఇక్కడ స్కిల్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు కాబట్టి చాలా మంచి అవకాశం. ఇవన్నీ కూడా మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు. మనకి ఈ నోటిఫికేషన్ ఎక్కడ నుంచి వచ్చిందంటే హెడ్ క్వార్టర్స్ అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ నుంచి అయితే వచ్చింది. సో ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ లేబిలిటీస్ అయితే ఉంటాయి మీకు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చినా కూడా, ఎందుకంటే మనకి ఇది ఈ ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వేకెన్సీస్ కూడా పర్వాలేదు, మనకి టోటల్గా వచ్చేసి ఎంటీఎస్ అండ్ ఎల్డీసీ కలుపుకుంటే 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మెయిన్ ముఖ్యంగా మనకి 2 కూడా జనరల్లో ఇచ్చారు అండ్ ఓబీసీ ఎస్సీలు కూడా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సో మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి మన వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తాను, అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని సో మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా సో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.